ఊరి చివర ఇల్లు పార్ట్ 2. కాదు కాదు, నేను అవ్వ ఇంకో గదిలో పడుకుంటాం. మీరు చాలా దూరం నుంచి వచ్చినట్లున్నారు అంది యువతి. అవును, 5-6 కిలోమీటర్లు నడిచాను. ఉదయమంతా నడిచి పల్లెటూరికి వెళ్ళాను. రోడ్డు అయినా ఏమీ బాగోలేదు. పెట్టే గొడుగుని మోసుకుంటూ ఇంత వర్షంలో నిజంగా చాలా అలసిపోయాను. నీకు నిజం చెప్పనా అని అడిగాడు జగన్నాథం. చెప్పండి అందామె ఓరగా చూస్తూ. ఈ రోజంతా నాకు భోజనం లేదు. నేను పల్లి వెళ్ళిన పని కూడా జరగలేదు అన్నాడు తను విచారంగా. ఏం జరిగింది? నా మిత్రుడొకడు కష్టాల్లో ఉన్నాడు. నా అన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. జబ్బుతో ఒక 1000 రూపాయలు సహాయం చేయమని ప్రాధేయపడుతూ ఉత్తరం రాశాడు. నేను ఊరు తిరుగుతూ ఉండేసరికి ఉత్తరం నాకు ఆలస్యంగా చేరింది. నేను ఆ ఉత్తరం తీసుకొని నిన్న బయలుదేరాను. కానీ నా మిత్రుడు చనిపోయి అప్పటికే 4 రోజులయ్యింది. ఈ పూటకి నన్ను ఆగమన్నారు ఊళ్ళో వాళ్ళు. కానీ నాకు నేనే ఉండలేక బయలుదేరి వచ్చేశాను. ఇద్దరూ కొంచెం సేపు మౌనంగా ఉన్నారు. కథనానికి దీపపు కాంతి కూడా కొంచెం తగ్గినట్టుగా అనిపించింది. వారి గదికి అవతల చప్పుడైంది. ఎవరు అంటూ యువతి గుమ్మం వద్దకు వెళ్ళింది. ముసల్ది ఉంది. ఏ అంది కోపంగా యువతి. పాలు కాచమంటావా పిల్ల అడిగింది ముసలి. ఇందాకే చెప్పాను కదా కాచమని అంటూ యువతి వచ్చి కుర్చీలో కూర్చుంది. అతను వచ్చే ఆవలింతను ఆపుకొని కు వివాహమైందా అని అడిగాడు. హఠాత్తుగా చేసిన ఈ ప్రశ్నకి ఆమె ఉలిక్కిపడి ఏమిటి? మీకు వివాహమైందా? ఆమె జవాబు చెప్పలేదు. తల ఉంచుకుంది. తెలిసిందిలేండి. వివాహమైతే ఇంటి యజమాని ఉండేవారుగా. మీకు పెళ్లి కాలేదు. అంతేకాదు ఆమె కాలి బొటని వేలతో నేలను గీస్తోంది. మీరు చాలా సిగ్గుపడుతున్నారే. ఇంకా మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగాడు. యువతి కుర్చీలో నుంచి లేచి మీకు నిద్ర వస్తున్నట్టుంది, త్వరగా వెళ్ళి పాలు కాచుకొని తీసుకొస్తాను అంటూ గదిలో నుంచి వెళ్ళిపోయింది. సుమారు 1 గంట సేపటికి గది తలుపులు తెరిచిన చప్పుడుకి అతనికి మెలకువ వచ్చింది. ఆమె చేతిలో పాల గ్లాస్ ఉంది. మెల్లగా ఏమండి? జగన్నాథం నిద్ర నటించాడు. ఆమె మళ్ళీ ఏమండి పాలు తీసుకుంటారా అంది. అతనికి మెలకువ రాకపోవడం చూసి పాల గ్లాసు అక్కడే పెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఆమెకేదో అనిపించి ఆగిపోయింది. మంచం వైపు చూసింది. అతను అంతా కనిపెడుతూనే ఉన్నాడు. ఆమె మూలనున్న దీపం తీసుకొని అతని ముఖాన్ని చూస్తూ ఉంది. జగన్నాథానికి కంగారు ఎక్కువై చటుక్కున లేచాడు. ఆమె కంగారుగా కదిలింది. జగన్నాథం ఎవరు అన్నాడు. ఆమె నేనేనండి, పాలు తీసుకొచ్చాను అని చెప్పింది. ఆ యువతికి అతను ఆకర్షితుడవుతున్నట్లు తెలుసుకున్నాడు. ఆమెను పరీక్షగా చూశాడు. ఆమె దేహం లేత నీలం చీరలో ఆమె ఒంటి వంపులతో కొద్దిగా అమరిక ఉన్నాయి. అన్నింటికన్నా ఆమె కళ్ళు ఎక్కువగా అతన్ని ఆకర్షించాయి. ఆ కళ్ళలో అపారమైన జాలి, కరుణ స్ఫురిస్తున్నాయి. ఈ స్వర్గలోకంలోనూ స్వప్నలోకంలోనూ విరిసిన ఆ కనులు భూమి మీద ప్రవాస జీవితం అనుభవిస్తూ ఏదో పోగొట్టుకున్నట్లుగా బెదురుగా వెతుకుతున్నట్లు అనిపిస్తుంది. జాలిగా మెత్తగా మన గుండెల్ని తాకుతూ పువ్వులాంటి గొంతుతో పిలుస్తున్నట్లు ఉంటాయి. తన వైపు జగన్నాథం పరీక్షగా చూస్తున్నట్లు గుర్తించిన ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. అన్నట్టు మీ పేరు ఇంతవరకు తెలియదు అన్నాడు జగన్నాథం. రమా. మీరు చదువుకున్న వారిలా కనిపిస్తున్నారు. ఏం చదువునండి? హై స్కూల్లో 5వ తరగతి వరకు చదివాను. అది కూడా పెద్ద చదివే అంటారా అని అందామె. ఈ గొంతు హాయిగా ఉంది. మీరు పాడగలరా? అనాథాశ్రమంలో సభలో వార్షికోత్సవాల్లో నన్నే పాడమనేవారు. అనాథాశ్రమమా? ఆశ్చర్యంగా అడిగాడు అతను. తల్లి తండ్రి చిన్నప్పటి నుండి మీకు లేరా? లేరు. ఆమె తల వంచుకుంది. ఆమెకు బాధ కలిగించానేమోనని మాట మార్చాలి అనుకున్నాడు.
చాలా చలిగా ఉంది అన్నాడు. అవును అందామె. అతను నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నారు అంది ఆమె తెల్లబోయి. మరేం లేదు. ఏ ప్రశ్న అడిగినా మీరు అవును కాదు అని అంటున్నారు. నా గురించి తెలుసుకోవాలని కుతూహలం లేదా మీకు? ఆమె అతని వైపు వింతగా చూసి ఊరుకుంది. నిజం చెప్పండి. ఇందాక నా పేరు అడిగి తెలుసుకున్నప్పుడు మీలో కలిగిన ఆశాభంగం స్పష్టంగా కనిపించింది. జగన్నాథం అడిగాడు. మీరు విజయుడిలాగా ఉన్నారు. ఈ విజయుడెవరు? ఆమె సమాధానం చెప్పేలోగానే మళ్ళీ ఇలా అన్నాడు. మీలో నాకు ఒక విచిత్రమైన అందం కనబడుతుంది. మీరంటే నాకు నాకు మాట కోసం జగన్నాథం తడబడ్డాడు. ఆమె జాలిగా అందంగా చిన్నగా నవ్వింది. అతను మళ్ళీ అడిగాడు. నీకు పెళ్లి కాలేదు కదూ? లేదని ఆమె తల ఊపింది. మరి ఎందుకు చేసుకోలేదు మీరు రమా? ఆమె మౌనంగానే ఉండిపోయింది. ఇలాగా వ్యక్తిగతమైన ప్రశ్నలు వేయడం సభ్యత కాదనుకుంటున్నారు కదూ? చూడండి రమా, ఈ రాత్రి, ఈ వర్షం, ఈ చిత్ర వాతావరణం ఇవన్నీ మామూలు మర్యాదలను వెనక్కి నెట్టి స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఉన్న హృదయాలు ఇవి మాట్లాడుకోవాలని వాంఛను ప్రేరేపించడం లేదు. నీతో మాట్లాడితే కూర్చుంటే నాకేదో హాయిగా ఉంది. అతను దూరంగా చూస్తూ అంతకన్నా దూరంగా ఆలోచిస్తూ జీవితంలో నేను పరాజయం మీద పరాజయం పొందాను. డబ్బు కానీ, వసతి కానీ, భార్య పిల్లల్ని కానీ ఏమీ సంపాదించుకోలేదు. అందుకే ఈసుకెత్తి సైన్యంలో చేరాను. సైన్యమా? విజయుడు కూడా సైన్యంలోనే చేరాడు అందామె. అతను వినలేదు. తన ధోరణిలో చెప్పుకుపోతూ ఉన్నాడు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు నా గురించి మీరు అడిగిన మొదటి ప్రశ్న ఇది. అంటూ అతను నవ్వాడు. ఆమె కూడా నవ్వి సరే చెప్పండి అంది. ఒక మందులు తయారు చేసే కంపెనీలో ఉంటున్నాను. కానీ ఆ ఉద్యోగం చేయాలని లేదు. ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని ఉంది. బర్మాకో, సింగపూర్కో. వద్దు వెళ్ళకండి అని ఆవేశంతో అందామె. చటుక్కున సిగ్గిపడిపోయింది. అతను తెల్లబోయి చూశాడు. ఇందాకటి నుంచి మీరు నా ప్రశ్నకు జవాబు చెప్పకుండా దాటుకుపోతున్నారు. చెప్పండి, మీరు పెళ్లి చేసుకోరా? నన్నెవరు చేసుకుంటారు ఆమె నీరసంగా అంది. ఏ మీకేం తక్కువ? ఆమె పెదవులు వణుకుతూ ఉన్నాయి. అతను గమనించలేదు. అతడు మళ్ళీ ఇంతకాలం మీరు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణమేమిటి? లేక మీరు పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలనుకుంటున్నారా? ఆమె తన ముఖాన్ని 2 చేతులతో కప్పుకొని మీకు తెలియదు, మీకు తెలియదు, మీకు తెలియకూడదు అంటూ గబగబా లేచి గదిలో నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోగానే జగన్నాథం చూస్తూ ఉండిపోయాడు. వెనకాలే వెళ్ళి క్షమించమని అడిగితే బాగుంటుందనుకున్నాడు. ఏమీ తోచక కిటికీ తలుపులు తెరిచాడు. సన్నగా వాన పడుతోంది. దట్టంగా భయంకరంగా ఉంది. ఒక్క నక్షత్రం కూడా లేదు. తను బాధగా పడుకొని తన మనసులో అసలు నేనేంటి ఇక్కడెందుకున్నాను? వీళ్ళిక్కడేం చేస్తున్నారు? ఆ ముసలావిడెవరు? ఆమెకి ఈమెకి సంబంధం ఏమిటి? ఆమె ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలో జారుకున్నాడు. ఒక గంటలో అతనికి మెలకువ వచ్చింది. ఎవరో ఏడుస్తున్న శబ్దం అతనికి వినిపించింది. కంగారు పడ్డాడు. గుమ్మం తలుపులు తీసున్నాయి. నలువైపులా చూశాడు. గోడ మీద గడియారంలో 12 దాటింది. అతనికి ఏమీ తోచలేదు. మంచం దిగి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటకు వచ్చాడు. బయట దీపం వెలుగుతూ ఉంది. ఆ దీపపు కాంతిలో అతనికి ఒక స్త్రీ రూపం కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూశాడు. ఇదేంటి రమా, ఏడుస్తున్నావా? అన్నాడు జగన్నాథం. ఆమె చీర కొంగుతో కన్నీరు తుడుచుకొని లేచి నుంచుంది. అతి ప్రయత్నం మీద ఆమె ఏడు పాపుకున్నట్లు అతను గ్రహించాడు.
ఆమె చేయి పట్టుకుని లోపలికి రండి. చలిగాలిలో కూర్చుంటే ఉదయానికి ఏ నిమోనియా కూడా రావచ్చు. అంటూ గదిలోకి తీసుకువెళ్ళాడు. ఇలాగా మంచం మీద కూర్చోండి. ఈ క్షణంలో మిమ్మల్ని చూస్తుంటే ప్రపంచంలోని బాధంతా నీలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి మన ఇద్దరిని చూస్తే నేనేదో హింసిస్తున్నాననుకుని నన్ను జైల్లో పడేస్తారు. అన్నాడు నవ్వుతూ. ఆమె కన్నీళ్లలో నుంచి నవ్వింది. అయితే ఇప్పుడు చెప్పండి, విజయుడెవరు? అతను నా బాల్య స్నేహితుడు. నేను చదువుకునే రోజుల్లో అతని పరిచయం కలిగింది. ఎప్పుడు చూసినా ఎంతో ధైర్యంగా, ఉత్సాహంగా ఉండేవాడు. తల్లిదండ్రులు లేని నన్ను చూసి జాలిపడేవాడు. ఇంట్లో నుంచి డబ్బులు దొంగలించి తీసుకొచ్చి నాకు ఎన్నో కొనిపెట్టేవాడు. తరువాత అతను దొరికిపోయాడు. ఆ దొంగతనాలకి అతను విపరీతమైన శిక్షల్ని అనుభవించేవాడు. పాపం అతనికి సవతి తల్లి ఉంది. ఆమె చాలా క్రూరురాలు. తండ్రి ఆమెకు దాసుడు. నా కోసమే అతను దెబ్బలు తినేవాడు. అతన్ని బతిమలాడుకునేదాన్ని, ఇటువంటి పనులు చేయొద్దని. అతను వినేవాడు కాదు. నీకోసం ఏమైనా చేస్తాను, నీకు ఒక్క నిమిషం ఆనందం కలిగించడానికి ఎన్ని వేల బాధలైనా అవలీలగా అనుభవిస్తాను అనేవాడు. స్కూల్ వదలగానే మేము ఒక స్థలంలో కలుసుకునేవాళ్ళం. ఇద్దరము అలా తోటలోకి వెళ్ళి పొలాల్లోకి వెళ్ళేవాళ్ళం. ఆటలాడేవాళ్ళం, పాటలు పాడేవాళ్ళం. చీకటి పడ్డాక అనాథ శరణాలయానికి బిక్కుబిక్కుమంటూ వెళ్ళేదాన్ని. అక్కడ వార్డెన్ పెద్ద పులిలాగా నా కోసం కనిపెట్టుకొని ఉండేది. భోజనం లేకుండా చీకటి గదిలో పెట్టి తాళం వేసేది. రాత్రంతా ఏడుస్తూ బాధతో భయంతో గడిపేదాన్ని. తెల్లవారిందా, ఎప్పుడు సాయంత్రం అవుతుంది, ఎప్పుడు విజయుణ్ణి కలుసుకుంటాను అని నిరీక్షిస్తూ ఉండేదాన్ని. అతను ఒక్కడే నా ఆశ, నేను బ్రతకడానికి గల అర్థం. కానీ మనం ఊహించినట్టుగా, కోరుకున్నట్టుగా ఎక్కడైనా జరుగుతుందా చెప్పండి? బిఏ చదువుతుండగా అతనికి పెళ్లి చేయడానికి సవతి తల్లి దీక్ష వహించింది. విజయుడు ఎదురు తిరిగాడు, బెదిరించాడు. ఒక రాత్రి సంభవించిన పెద్ద గొడవలో ఒక ఇనుప రాడ్డుతో సవతి తల్లి తల మీద బలంగా కొట్టాడు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. రాత్రికి రాత్రే విజయుడు పారిపోయాడు. తండ్రి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడు. అతని ఆచూకీ దొరకలేదు. 3 నెలల తర్వాత నాకు ఉత్తరం వచ్చింది. అందులో 2 వాక్యాలున్నాయి. తాను సైన్యంలో చేరినట్టు, బ్రతికి బాగుంటే ఎప్పుడో ఒకప్పుడు కలుసుకుంటానని మాత్రం రాశాడు. యుద్ధం ముగిసింది. ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. కానీ ఈనాటి వరకు అతని జాడ లేదు. ఓసారి చెట్టు మీద నుంచి పడినప్పుడు విజయుడి తలపైన గాయం తగిలింది. అది మచ్చగా మారింది. ఆమె జగన్నాథం కేసు తీవ్రంగా చూసింది. అదిగో అక్కడ మీకు మచ్చ ఉంది. మీరు విజయుడే కదా, చెప్పండి, నిజం చెప్పండి, నన్ను మోసగించకండి, నన్ను బాధ పెట్టకండి. ఆమె ఉద్రేకంతో దీనంగా ప్రాధేయపడుతూ అడిగింది. జగన్నాథం ఆమెని, ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని, నేను నీ విజయుణ్ణి కాదు రమా. నువ్వు అలా చిన్నపిల్లలాగా బాధపడిపోవడం మంచిది కాదు. ఆశ్రమం నుంచి బయటకు ఎలా వచ్చావు అని అడిగాడు. ఒక పెద్ద మనిషి తీయని మాటలు చెప్పి నమ్మించి నన్ను ఊరికి తీసుకొచ్చేశాడు. ఇక్కడ హోటల్లో మకాం పెట్టాడు. ఒకరోజు ఉదయం లేచి చూసేటప్పటికి అతగాడు మాయమైపోయాడు. కట్టుబట్టలతో ఉన్న నన్ను వీధిలోకి గెంటేశారు. అవమానంతో, ఆకలితో చనిపోవాలనుకున్నాను. నన్ను ఈ అవ్వ చూసింది. అప్పట్నుంచి ఇక్కడ అవ్వతో ఉంటున్నాను. అవ్వ నీకేమీ కాదన్నమాట. కాదు అయితే నువ్విక్కడా? అని అతను ఏదో అనబోతుంటే ఆమె చేతులతో తన ముఖాన్ని కప్పుకొని, ఇక నన్నేమీ అడగకండి, నన్ను చంపకండి అని వెర్రిగా కేకలు వేసింది. జగన్నాథం తెల్లబోయాడు. ఆమె మంచం మీద బోర్లా పడి ఏడుస్తుంది. ఆమెకు ఉపశమనంకు బదులు తీవ్రమైన దుఃఖాన్ని కలిగించానని బాధపడ్డాడు. తర్వాత ఎపిసోడ్ కోసం
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేసుకోండి.